కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓటీటీ రూలింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. పైకి చెప్పట్లేదు గానీ చాలా మంది నిర్మాతల జుట్టు ప్రస్తుతం ఆ డిజిటల్ సంస్థల చేతుల్లోనే ఉంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఓటీటీ వైపు నుంచి మరో బాంబ్ పేలింది. అది కూడా అప్లై అయిందంటే దర్శకులకు చుక్కలు, నిర్మాతలకు తిప్పలు తప్పవు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూసిద్దాం పదండి. నిర్మాతలను ఓటీటీ సంస్థలు శాసిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్లు తీసిన సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వాళ్లు సొంతంగా డిసైడ్ చేయలేకపోతున్నారు. ఓటీటీ వల్ల లాభం భారీగా ఉంటుంది కాబట్టి వాళ్లు సైతం ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా ముందు ఓటీటీ స్లాట్ దొరికితేనే రిలీజ్ డేట్ లాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమాల రిలీజ్ డేట్స్ డిజిటల్ సంస్థల చేతుల్లోకి వెళ్లి చాలా రోజులైపోయింది. ఇదే మాట నిర్మాతలు కూడా చెప్తున్నారు. వాళ్లను కాదని మేమేం చేయలేమని నాగవంశీ, బన్నీవాస్ లాంటి యువ నిర్మాతలే కాదు, దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు కూడా ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. అక్కడే అర్థమైపోతోంది ఓటీటీ డామినేషన్ ఎలా ఉందనేది. డబ్బులిస్తున్నారు కదా అని ఓటీటీ సంస్థలు చెప్పిన దానికల్లా ఓకే అంటే తిప్పలు తప్పవేమో. వాళ్ళెంత దూరం వచ్చినా ఓకే కానీ కంటెంట్ విషయంలో మాత్రం ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. రైట్స్ కొనాలంటే ముందే మాకు కథ చెప్పాలని కొన్ని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కావాలని, వాళ్లను కలపాలని ఓటీటీ సంస్థలే చెప్తున్నాయి. రేపటి రోజు సెన్సార్ వాళ్లలా ఎడిటింగ్ టేబుల్పై కూర్చున్నా ఆశ్చర్యపోక్కర్లేదేమో. ఇప్పటికే అగ్రిమెంట్ బ్రేక్ చేసి పోస్ట్పోన్ చేసిన సినిమాల రేట్స్ 5%, 10% అంటూ కోసేస్తున్నారు. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలను కూడా ఓటీటీలు రిజెక్ట్ చేశాయి. ఇది ఎక్కువై కంటెంట్లో దూరితే మాత్రం దర్శకులకు చుక్కలు కనిపించడం ఖాయం.